హాయ్ అండి. ఇప్పుడు నీకోసం అనే కథ వినిపిస్తున్నాను. ఈ కథ వ్రాసింది, మీకు వినిపిస్తున్నది మీ సత్య. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన ప్రీతి భర్త టార్చర్ భరించలేక అతను వద్దు అనుకుని 3 ఏళ్ల కొడుకుని తీసుకుని బయటకొచ్చేసింది. కొడుకు తండ్రి మీద బెంగతో జ్వరం తెచ్చుకోవడంతో మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళింది. లోపలికొచ్చిన ప్రీతిని చూస్తూ, ఎందుకొచ్చావే? నేను అక్కర్లేదు, నువ్వే బ్రతకగలను అని వెళ్ళావు. 2 రోజులకే మోజు తీరిపోయిందా వాడికి? కొడుకుతో వెళ్తే ఎవడు నిన్ను ఉంచుకోడే? నవ్వుతున్నాడు. వాడు నీకు కొడుకున్నాడు అనుకొని ఉండడు. కొడుకుతో వెళ్తే గెంటేశాడా అంటూ దగ్గరికొచ్చి, ఇక్కడ ఉండాలి అంటే నాకు రోజు నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి అన్నాడు వేణు. నాకు డబ్బులు ఎలా వస్తాయి అంది ప్రీతి. నాకు తెలీదు, నేను అడిగినట్టు ఇస్తేనే ఇక్కడ ఉండు, లేదంటే నీ కొడుకుని తీసుకుని దొబ్బేయ్ అన్నాడు. ఆ అరుపులకు ఉలిక్కిపడి లేచాడు సిద్ధు. తండ్రిని చూస్తూనే డాడీ అన్నాడు సంబరంగా. వేణు దగ్గరికి వెళ్ళి, ఏంటి బంగారం నా మీద బెంగ పెట్టుకున్నాడా అంటూ ఎత్తుకున్నాడు కొడుకుని. తండ్రి భుజంపై పడుకున్న కొడుకు ముఖంలో సంతోషం చూసి ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయింది ప్రీతి. నేను బయటికి వెళ్ళొస్తాను, నువ్వు పడుకో బంగారం అని కొడుకుని పడుకోబెట్టి, నేను చెప్పింది గుర్తుంది కదా, ఆలోచించు అంటూ వెళ్ళిపోయాడు వేణు. అమ్మా, మనం డాడీ దగ్గరే ఉంటాం కదా అన్నాడు సిద్ధు. ఉందాం నాన్న, నువ్వెక్కడంటే అక్కడే ఉందాం అంది ప్రీతి. రోజు డబ్బులు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నాకు ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళినా వెతుక్కోవాలి. అదే పని ఇక్కడుండి చేస్తే కొడుకు ముఖంలో సంతోషం చూడొచ్చు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నన్నైతే టార్చర్ పెడతాడు కానీ కొడుకుని ప్రేమగా చూస్తాడు. అందుకే వీడికి బెంగ అనుకుంది. ఈ 2 రోజులు శశి వాళ్ళ ఇంట్లో ఉండలేకపోయాడా. మన ఇంటికి వెళ్ళిపోదాం, నాన్న దగ్గరికి వెళ్దాం అని ఒకటే గొడవ. శశి వాడు చంపేస్తాడే నిన్ను, వెళ్ళొద్దు అని చెప్తున్నా వినకుండా కొడుకుని తీసుకుని మళ్ళీ వచ్చింది ప్రీతి. ఇక్కడి నుండి రోజు మళ్ళీ దెబ్బలు తినాలి. శశిని అడగాలి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని. ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఎలా ఉన్నావే, మళ్ళీ కొట్టాడా అంది శశి ఫోన్ ఆన్ చేసిన వెంటనే. అది నాకు మామూలే కానీ పిల్లాడికి వెంటనే జ్వరం తగ్గింది అంది ప్రీతి. వీడు తండ్రిలాగే తయారవుతాడు. నీ గురించి అస్సలు ఆలోచించకుండా తన గురించి ఆలోచిస్తున్నాడు చూడు. ఎందుకే నీకు వాళ్ళతో? వాడిని కూడా అక్కడ వదిలేసిరా. నిన్ను వెతుక్కుంటూ నీ మొగుడే వస్తాడు చూడు. నన్ను చూడు, నన్ను కట్టుకున్నవాడు చీపో అని గెంటేస్తే బయటకొచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అంది శశి. ఇలా అన్నానని ఏమనుకోకు. నీకు ఓ కొడుకో కూతురో ఉంటే నాలాగే వాడినే పట్టుకుని వేలాడేదానివి. నా ఉద్యోగం మాట ఏం చేశావు అంది ప్రీతి. ఇక నీకెందుకే ఉద్యోగం, అక్కడికి వెళ్ళావు కదా అంది. ఇక్కడ ఉండాలంటే రోజు డబ్బులు ఇవ్వాలి వేణుకి అంది ప్రీతి. ఎందుకే అంది శశి. నీకు తెలియదే, నా ఉద్యోగం సంగతి చూడు ముందు అంది ప్రీతి. రేపు మార్నింగ్ రా, తీసుకువెళ్తాను అంది. సాయంత్రం వస్తూనే కొడుక్కి రకరకాల తినుబండారాలు పట్టుకుని వచ్చాడు వేణు. వాడు పడుకునేదాకా ప్రేమగా కబుర్లు చెప్తూ వాడిని నిద్రపుచ్చాడు. వాడు పడుకున్నాక కిచెన్లో నుండి పిలిచాడు. వచ్చిన వెంటనే తలుపు వేసి, ఈ 2 రోజులు ఎవరితో తిరిగావే అంటూ కొట్టాడు. దెబ్బలు తింటూనే ఏడుపు పైకి రాకుండా నోట్లో చెంగు దోపుకుంది ప్రీతి. ఆమెను కొట్టాక అతని ఇగో సంతృప్తి చెందింది. వెళ్ళి కొడుకు పక్కన పడుకున్నాడు. రాత్రంతా తన పరిస్థితిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. వేణు ప్రేమిస్తున్నాను అని వెంటపడ్డాడు. ముందులో చిరాకు పడినా తర్వాత లొంగిపోయింది. ఇంట్లో ఉత్తరం రాసిపెట్టి అతనితో వచ్చేసింది. ఆ ప్రేమ ఏమైందో తెలీదు అనుకుంది. ఆ రాత్రి బాధగా తెల్లారింది. ఉదయం వంట చేసి, ఏదో ఉద్యోగం ఉంది చూపిస్తాను రమ్మంది శశి. నేను వెళ్తున్నాను అని చెప్పింది వేణుకి. ఆ వెళ్ళు, నేను చూసుకుంటాను వీడిని అన్నాడు. శశి ఇంటికి వెళ్ళింది. ఏంటే ఆ ముఖం, కొట్టాడా? మళ్ళీ రాత్రి ఏడుస్తూ కూర్చున్నావా? ఆ ముఖం చూసుకో ఒకసారి అద్దంలో. ముఖం అంతా ఎర్రగా అయింది, బుగ్గలపై వేళ్లడాగులు. ఇలా వెళ్తే బాగోదులే అని మేకప్ వేసింది. ఇప్పుడు నడు, నీకు ఇష్టం లేకపోయినా, నేను ఇప్పుడు చూపించే అవకాశం నచ్చకపోయినా నువ్వు వద్దని వెళ్ళిపోవచ్చు అంది శశి. అసలు ముందు ఏంటో చెప్పవే అంది ప్రీతి. నేను చేస్తున్న సినిమాలోనే చిన్న క్యారెక్టర్,
అలా అని నాది పెద్ద క్యారెక్టర్ అనుకునేవు. నాది చిన్న క్యారెక్టరే. నీది బాగా చిన్నది. తెరపై ఒక్క నిమిషం కనిపిస్తావు. కానీ ఈ రోజంతా ఉంటుంది షూటింగ్. 5,000 ఇస్తారు. నీ ఇష్టం మరి అంది శశి. ఏం చేయాలి నేను? నాకు నటన రాదు కదా అంది ప్రీతి. సేమ్ నీ లైఫ్లో క్యారెక్టరే. తాగుబోతు భర్త వచ్చి కొడుతుంటే నువ్వు ఏడవాలి. హీరోయిన్ వచ్చి వాడిని తిట్టి నిన్ను తీసుకువెళ్తుంది అంది. ఇంత చిన్నదానికి 5,000 అంది ప్రీతి. రోజుకి 5 ఇస్తారు. క్యారెక్టర్ చిన్నదైనా రోజంతా ఉంటుంది షూటింగ్ అంది శశి. నాకు ఇష్టమే అంది ప్రీతి. వాడు ఒప్పుకుంటాడా అంది. ఈరోజు చూద్దాం. ఒప్పుకోకపోతే అప్పుడు ఇంకోటేదో ఆలోచిద్దాం అంది ప్రీతి. ఇద్దరు షూటింగ్కి వెళ్ళారు. ప్రీతి ముఖం చూస్తూనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది, మేకప్ కూడా అవసరం లేదు అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. రోజంతా అక్కడే సరిపోయింది. డబ్బులు ఇచ్చే వరకు ఉండి తీసుకుని వచ్చింది ఇంటికి. గుమ్మంలోనే ఎదురొచ్చాడు. దొరికిందా ఉద్యోగం అన్నాడు. తల ఊపి 5,000 చేతిలో పెట్టింది. అడ్వాన్స్ కూడా తీసుకున్నావా? నాకు తెలుసు నీ మనసు. వంట చేయకు, బిర్యానీ తెస్తాను అన్నాడు మురిపెంగా. సిద్ధు నిద్రపోతాడు, త్వరగా వచ్చేయి అంది ప్రీతి. చిటికలో వస్తాను అని వెళ్ళాడు. అతను వచ్చాక ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. మందు తాగి వచ్చాడు రావడమే. చెప్పిందే చెప్తున్నాడు. ఇంతకీ ఏ ఉద్యోగమే అన్నాడు. ఏ రోజుది ఆ రోజే ఇస్తారు. ఈరోజు 5,000. చిన్న యాక్షన్. మొగుడు కొడుతుంటే ఆడవడమే అంది ప్రీతి. అంటే ఎవడికో పెళ్ళంగా నాటకాలు ఆడొచ్చావా అన్నాడు. మాట్లాడలేదు. మాట్లాడవేమే అంటూ విసిరిగా గెంటాడు. అక్కడే ఉన్న రుబ్బురోలికి తల విసురుగా తగిలింది. రక్తం కారిపోతోంది. కొడుకుని చూస్తోంది. వాడు భయంతో ఏడుస్తున్నాడు. రమ్మని పిలవబోయింది. చెయ్యి లెగలేదు. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాగిన మత్తు వదిలి బిత్తరపోయి చూస్తున్నాడు వేణు. సిద్ధు ఏడుపుకు పక్కింటి రమ్మ వచ్చింది. తలుపు తీసే ఉండడంతో లోపలికొచ్చి ప్రీతిని చూసి గట్టిగా అరిచింది. అందరినీ పిలిచింది. వాళ్ళు పోలీసులను పిలిచారు. వాళ్ళు వచ్చి ప్రీతి శవాన్ని పోస్ట్మార్టంకి పంపించారు. వేణుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సిద్ధు అలా ఒక్కడే కూర్చున్నాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు. ఇక వాడికి ఏడుపు కూడా రావడం లేదు. అయోమయంలో ఉన్నాడు. విషయం తెలిసి శశి వచ్చింది. వాడిని చూసి జాలేసింది. దగ్గరగా వెళ్ళి సిద్ధు అంది కుదుపుతూ. ఉలిక్కిపడి శశిని చూసి ఆంటీ అంటూ అల్లుకుపోయాడు. వీడి కోసమనే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వీడే అనాథ అయ్యాడు అనుకుని, లేదు వీడు అనాథ ఎందుకు అవుతాడు నేనుండగా? నాకు మాత్రం ఎవరున్నారు? ఇప్పటి నుండి వీడు నా కొడుకు అనుకుంది స్థిరంగా శశి. క్షణికావేశంలో చేసే పనులకి జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. తల్లిదండ్రులను ఎదిరించి బయటకు వచ్చాక ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదే అమ్మా నాన్నలతో ఉంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఆలోచించండి. ఎందుకు తొందరపాటు నిర్ణయాలు? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.